హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోపు మనం తీసుకుని యూజ్ చేసుకునేటప్పుడు సోప్ బాక్స్లో పెట్టుకుని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాగా ఒక్కొక్కసారి సోప్ బాక్సులు లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మనం సోప్ బాక్సులు లేనప్పుడు ఇలాగ బాటిల్ క్యాప్ని ఈ విధంగా సోప్కి ప్రెస్ చేసామనుకోండి, చక్కగా మనకి సోప్ బాక్స్ లాగా రెడీ అయిపోతుందండి. మనం ఇలాగా యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసామనుకోండి, వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అప్పటికప్పుడు మనకి సోప్ బాక్స్ లేకపోయినా ఇలా చక్కగా పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక నాప్కిన్ తీసుకోవాలండి, పల్చగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకొని దానిలో ఒక గుప్పుడు రైస్ తీసుకోవాలండి. దానిలో కర్పూరం బిళ్ళని ఇలాగ మెత్తగా పౌడర్లా చేసుకొని దానిలో వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసేసుకొని టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు వామిటింగ్ వచ్చినట్లుగా అలా అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి, వామిటింగ్ అనేది రాదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ అయితే వాము వేసుకోవాలి. వాము అలానే 2 ఎల్లుల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక నాప్కిన్ తీసుకొని అందులో వేసుకోవాలండి. అంటే పల్చగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకోవాలి. ఇలాగ టైట్గా ఒక థ్రెడ్ని అయితే అంటే ఒక థ్రెడ్ లాంటిది వేసుకొని లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ని కట్టేసుకొని ఈ విధంగా మనం నైటు ఈ స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి, ఊపిరాడకుండా ఒక్కొక్కసారి దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. ఆ టైంలో ఇలాగ ఈ స్మెల్ని పీల్చుతూ ఉన్నాం అనుకోండి, ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గవచ్చు, కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ వాము ఎల్లుల్లిపాయలు 2 కూడా మంచి చక్కగా ఘాటైతే ఉంటాయండి. ఇలా నైట్ పడుకునే ముందు ఈ స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి, ఊపిరాడుకున్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ చక్కగా తగ్గిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. కొత్తిమీర మనం ఒక్కొక్కసారి మనం ఇలాగా కడగకుండా కట్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాగా కడిగేటప్పుడు సింక్ అంతా కూడా అయిపోతూ ఉంటుంది. సింక్ అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చక్కగా ఒక జాలి గెట్ లాంటిది తీసుకొని దాంట్లో చక్కగా ఇలా కొత్తిమీరని కడుక్కున్నాం అనుకోండి, సింక్ అంతా అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూను పసుపు తీసుకున్నానండి. దీనిలో బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కొంచెం షాంపూ అయితే వేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఇలా ఈ బౌల్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం షాంపూ కూడా యూజ్ చేసాం కదండి. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద మనం ఇలా స్ప్రే చేసి కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఈ విధంగా మనం చక్కగా ఇలా ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకొని మొత్తం కలిసేలాగా ఈ వాటర్ని ముందుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద, ఫ్లోర్ మీద, కిచెన్ సింక్లో కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. చక్కగా మనకి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మంచి షైనింగ్ అయితే వస్తాయండి గ్లాసెస్. ఈ విధంగా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. పసుపు కూడా వేసాం కాబట్టి యాంటీబయాటిక్గా చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇలాగా గ్యాస్ స్టవ్ మీద మనకి తెలియని క్రిములు కూడా ఏర్పడుతూ ఉంటాయి కదండి. చక్కగా ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల అటువంటి క్రిములు కానీ మనకి తెలియని బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా నైట్ గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కొంచెం కిచెన్ సింక్లో, ఫ్లోర్ మీద ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. అలానే మనం ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, వంట అయిన వెంటనే చక్కగా ఇలా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి.
ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 5 మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. ఒక బాటిల్ని పెద్ద సైజ్ బాటిల్ని అయితే ఈ విధంగా తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా సెదర పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన పాటుకున్నటువంటి లేబుల్ని ఇలా తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత క్యారెట్స్ కానీ మనం కూరగాయలు ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి మనకి ఎక్కువ ప్లేస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఇలాగ ఒక బాటిల్ని తీసుకునే విధంగా కట్ చేసుకుని దీనిలో చక్కగా కూరగాయలని ఇలా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. 2-3 బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఇలా కూరగాయలని క్యారెట్స్ కానీ పచ్చిమిర్చి కానీ బెండకాయలు కానీ ఇలా కట్ చేసుకొని చక్కగా డోర్ సైడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా చక్కగా మనకి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ కూరగాయలు పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా ఈ విధంగా చక్కగా బాటిల్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి కూరగాయలు పాడవకుండా ఉంటాయి, ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమించకుండా ఉంటుంది. తక్కువ ప్లేస్లో ఇలా ఎన్ని కూరగాయలైనా సర్దుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సోప్ బాక్స్లో ఇలా సోప్ని పెట్టుకుని వంటి సోప్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. వంటి సోప్ అయినా బట్టల సోప్ అయినా ఇలా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం వంటి సోప్ అయినా బట్టల సోప్ అయినా సోప్ బాక్స్లో పెట్టుకున్నా కూడా ఎంత హోల్స్ ఉన్నా కూడా వాటర్ పడిపోయి సోప్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా సోప్ వేస్ట్ అవ్వకుండా మనం మనీని సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి. ఇలా సోప్ బాక్స్ పైన 2 రబ్బర్ బ్యాండ్స్ అని అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి సోప్ని పైన పెట్టుకున్నాం అనుకోండి. మనం ఇలా హ్యాండ్ వాష్ చేసి సోప్ అయినా యూజ్ చేసుకునే వంటి సోప్ అయినా లేదంటే బట్టల సోప్ అయినా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వాటర్లో వేస్ట్ అవ్వకుండా చక్కగా అలానే ఉంటుందండి. మనం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6 నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నిమ్మకాయల్ని చాలా రకాలుగా మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా స్టోర్ చేసుకోండి. చక్కగా ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా నేను తక్కువగా ఉన్నాయి కాబట్టి నిమ్మకాయలు చిన్న కంటైనర్లో చూపిస్తున్నానండి. కొంచెం మీకు ఎక్కువ కాయలు ఉన్నాయనుకోండి కొంచెం పెద్ద కంటైనర్లో ఇలా వేసేసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయండి. మనం ఏ కంటైనర్లో అయితే నిమ్మకాయలు పెట్టుకున్నామో ఆ కంటైనర్లో 2 డేస్కి 3 డేస్లో మనం చక్కగా వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఆనియన్స్ మనం కట్ చేస్తూ ఉంటాం కదండి. ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఒక్కోసారి ఆనియన్స్ మిగిలిపోతూ ఉంటాయి కదండి. ముక్కలుగా మిగిలిపోయినప్పుడు ఇలా మళ్ళీ నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అదొకలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే కొంచెం ఆనియన్కి ఆయిల్ అప్లై చేసేసి అలా ఉంచుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే చక్కగా మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 8 ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటే చాలండి మనం చక్కగా కిచెన్లో ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి గిన్నెల స్టాండ్ లేకపోయినప్పటికీ ఇలాగ చక్కగా బ్యాంగిల్స్తో చక్కగా స్టాండ్ లాగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఒక 3-4 తీసుకున్నానండి. మీకు ఎక్కువగా గిన్నెలు మనం ఇలా ఆర్గనైజర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకొని ఈ విధంగా ఒకదానికొకటి ఒక థ్రెడ్ లాంటిది గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ లాంటిది ఇలా ముడిలాగా వేసుకోవాలండి. మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నానండి. ఈ విధంగా గాజుని ఒకదాని కింద ఒకటి ఇలాగ థ్రెడ్ లాగా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ పెట్టి ఇలాగ ముడి వేసేసుకొని ఇలా మనకి కిచెన్లో తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. గిన్నె స్టాండ్ కూడా మనం పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ అయితే ఉండదు కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కిచెన్లో ఒక దగ్గర హ్యాంగర్కి ఇలా టైలింగ్ చేసేసి చక్కగా ఈ విధంగా గెరిటలు కానీ స్పూన్స్ కానీ పెద్ద పెద్దవి ఉంటాయి కదండి. ఇలా ఆర్గనైజర్గా చక్కగా మనం పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 10 దోస పెనం పైన నిమ్మకాయలు పెట్టి నిమ్మకాయల పైన సాల్ట్ వేసి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. ముందుగా ఇలాగా దోస పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోస పెనం దానిపైన పెట్టుకోవాలండి. కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీనిపైన కొంచెం నిమ్మరసం ఈ విధంగా రఫ్ చేస్తూ రుద్దాలండి. దీనిపైన కొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. దోశలు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. టిప్ చెప్పమని సిస్టర్ అడిగారండి, వాళ్ళకి ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. దోస పెనంపై దోశలు సరిగా రానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ పోసి
నిమ్మబద్ద పెట్టి ఇలాగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వాటర్ పోసి ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలాగ దోశ పోసుకున్నాం అనుకోండి, దోశలు చక్కగా వస్తాయండి. ఇలాగ నాస్టిక్ పెనం పైన దోశలు సరిగా రానప్పుడు చాలా ఇసుగొచ్చేస్తూ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 11. మనకి శీతాకాలంలో ఎక్కువగా జలుబులు, దగ్గులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కమలా పండు తిన్న తర్వాత తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా కమలా పండు తొక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ కమలాపండు తొక్కల్ని ఆ వాటర్లో పోసి బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగేటప్పుడే కొంచెం అల్లం అయితే దంచుకొని దానిలో వేసుకోవాలండి. అల్లం కమలాపండు తొక్కలు బాగా మరిగించుకొని ఏదైనా ఒక గ్లాసులోకి ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసిన వాటర్ చల్లారిన తర్వాత ఈ వాటర్ని తాగుతూ ఉన్నాం అనుకోండి, హెల్త్కి చాలా మంచిదండి. విటమిన్స్ లోపం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా తాగి చూడండి, దగ్గున్న, జలుబున్న, అలానే విటమిన్స్ లోపం ఉన్న హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా చాలా బాగా వర్క్ అవుతుంది. హెల్త్కి కూడా చాలా బాగా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ వాటర్ తాగి క్రమేణా తాగి చూడండి, ఇలా తాగి చూడండి, చక్కగా తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా చాక్ పీసుల పైన కొంచెం డెటాల్ వేసి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇలా చాక్ పీసుల పైన డెటాల్ వేస్తుందా అని చూస్తున్నారండి, నిజమండి నేను చెప్పేది, మీరు విన్నది కరెక్టే. ఈ విధంగా చాక్ పీసులు తీసుకొని చాక్ పీసుల పైన కొంచెం డెటాల్ వేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత మనం కబోర్డ్స్లో బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, బట్టల కిందకి చిన్న చిన్న పురుగులు, బల్లులు, బొద్దింకలు లాంటివి వస్తూ ఉంటాయి కదండి, అవి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. మనం రోజువారీ బట్టలు ఇలాగ మడత పెట్టుకుని కబోర్డ్స్లో పెట్టుకున్నప్పుడు అడుగున ఉన్న బట్టలకి ఈ విధంగా చిన్న చిన్న పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ ఇలా వచ్చేస్తూ ఉంటాయి కదండి, వాటి కిందకి రాకుండా ఉండాలి అంటే ఇలా చాక్ పీసుల్ని కబోర్డ్స్లో పెట్టామనుకోండి, అక్కడొకటి వీటి ఘాటుకి, స్మెల్కి పురుగులు కానీ, బొద్దింకలు కానీ, బల్లులు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13. పిల్లల ప్యాంట్స్ కానీ, మన శారీ పెట్టికోట్స్ కానీ ఒక్కోసారి థ్రెడ్ లోపలికి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి, దాన్ని తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే సిజర్ని ఈ విధంగా లోపలికి పానిచ్చేసి ఈ విధంగా చక్కగా లోపల ఉన్నటువంటి థ్రెడ్ని ఈ విధంగా తీసేయచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14. టీ పెట్టుకునేటప్పుడు ఈ టిప్స్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. మనకి శీతాకాలంలో కానీ, వర్షాకాలంలో కానీ ఎక్కువగా దగ్గు, జలుబులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. టీ తాగే అలవాటు ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ టీ పెట్టుకునేటప్పుడు కొన్ని వాటర్ తీసుకొని దానిలో అల్లం ఇలాగ మెత్తగా దంచుకొని అందులో వేసుకోవాలండి. దానికి తగ్గట్టుగా 2 స్పూన్స్ పంచదార వేసుకొని ఇలా బాగా మరిగిన తర్వాత దానిలో మిల్క్ పోసేసి ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి. ఇలా అల్లం వేసాం కాబట్టి టీ ఇలాగ తాగామనుకో చక్కగా టీ అయితే టేస్టీగా ఉంటాయండి. అలానే దగ్గు ఉన్న, జలుబు ఉన్న చక్కగా రికవర్ అయిపోతుంది. సో టీ పెట్టుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇడ్లీ రవ్వ డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలాగా ఇడ్లీ రవ్వలో ఎండుమిర్చి తొడుములు ఉంటాయి కదండి, ఇడ్లీ రవ్వలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి, స్మెల్కి పురుగు రాకుండా, పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16. మనం మొబైల్ అయితే ఛార్జర్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, మొబైల్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఇలా పెడుతూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి హడావిడిలో ఏం చేస్తామంటే కిందది పైకి, పైది కిందకి పెడుతూ ఉంటాము. ఛార్జర్ పిన్ను వేస్ట్ అయిపోతూ ఉంటుందంటే మనకి పాడైపోతుంది కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్కి ఈ విధంగా పైన ఒక స్టిక్కర్ పెట్టేసామనుకోండి, పైన ఏంటో కింద అనేది తేడా తెలుస్తుంది. మన హడావుల్లో పెట్టినా కూడా త్వరగా చక్కగా ఇలా పెట్టేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎగ్స్ మనం ఎల్లో సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక బాటిల్తో ఇలా ఫ్రై చేసామనుకోండి, ఎల్లో సపరేట్ అయిపోతుంది, వైట్ సపరేట్ అయిపోతుందండి. ఇలా మనం చేతితో తీయాలంటే చాలా
చాలా ఇబ్బంది ఉంటాం కాబట్టి ఇలా బాటిల్తో చక్కగా తీసేసుకోవచ్చు. టిప్ నెంబర్ 18, ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనకి ఇలాంటి నెట్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాగ్ని అయితే ఈ విధంగా ఒకటి తీసుకున్నానండి. మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు బిర్యానీ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. ఒక బాక్స్ని తీసుకుని ఈ విధంగా నెట్ బ్యాగ్లో పెట్టేసుకొని టైట్గా ఒక ముళ్ళలాగా వేసుకున్నాం అనుకోండి, మనం సోప్ పెట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మనం చక్కగా బట్టలు వాష్ చేసేటప్పుడు సోపుని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాగా ఈ బాక్స్లో ఇలా పెట్టేసామనుకోండి వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా బట్టల సోపు మనం బట్టలకి యూజ్ చేసుకున్నప్పుడు వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి, అలా వేస్ట్ అవ్వకుండా మనకి సోపు చక్కగా అలానే ఉంటుంది, ఎక్కువ రోజులు మన్నికుంటుంది కాబట్టి మనం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19, కందిపప్పు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కందిపప్పును అనేక రకాలుగా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, అంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళండి. కందిపప్పుకి ఈ విధంగా ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి ఇలాగా చేత్తో రఫ్ చేసి ఆ పసుపు ఆయిల్ అంతా కూడా కందిపప్పు పట్టించేసి ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకునేవాళ్ళండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మన చేతిలో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ పసుపు ఇలా మొత్తం కూడా కందిపప్పుకు పట్టించేసేసి ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం కందిపప్పు వండుకునేటప్పుడు చక్కగా ఉడికిపోతుందండి. ఈ విధంగా మనం నూనె అలానే దీనికి పసుపు కూడా యాడ్ చేసాం కాబట్టి పప్పు ఉడికించుకునేటప్పుడు చక్కగా ఉడికిపోతుందండి. ఇలాగ స్టోర్ చేసుకొని ఉడికించుకోండి, చక్కగా ఉడికిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 20, మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. ఆడవాళ్ళందరం కూడా బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాం కదండి, ఒకరి హెల్ప్ ద్వారా ఒక్కొక్కసారి ఒకరు వేస్తుంటే మనం ఎక్కించుకుంటూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం ఎక్కించుకునేటప్పుడు కూడా చేతికి గాయం అవుతూ ఉంటుంది కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా చేతులకి ఇలా కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసేసి ఈ విధంగా గాజులను ఎక్కించుకున్నాం అనుకోండి, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా మనం ఎన్ని బ్యాంగిల్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు అండి. టిప్ నెంబర్ 21, మునగాకు కరివేపాకు సమపాల్లో ఈ విధంగా తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఆకు పైన ఒక్కొక్కసారి పురుగులు లాంటివి ఉంటూ ఉంటాయి కదండి, వీటిని చక్కగా మనం ఈ విధంగా క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఈ ఆకంతా కూడా సపరేట్ చేసేసుకొని కాడలు తీసేసుకొని ఎండలో ఒక కాటన్ క్లాత్లో ఒక 1 అవర్ పాటు ఇలా ఎండిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో దోరగా వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ అవసరం లేదు, మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే అద్భుతమైన టిప్ అండి. మునగాకు కరివేపాకు మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి తినని వారు కూడా చక్కగా తింటారండి. ఇలా ట్రై చేయండి. ఈ విధంగా మునగాకు కరివేపాకు సంపాల్లో తీసుకోవాలి. ఇలా కళాయి పెట్టేసుకొని స్టవ్ మీద దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న ఈ ఆకును మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఏదైనా ఒక గాజు సీసాలో ఇలా స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, రోజు మనం కర్రీ చేస్తూ ఉంటాం కదండి, ఏ కర్రీలోకైనా లాస్ట్లో ఒక స్పూన్ వేస్తే చాలండి, చక్కగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అలానే మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. తినని వారు కూడా చక్కగా తింటారండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూరలో కరివేపాకు వేస్తుంటే పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 22, లెమన్ మనం ఒక హాఫ్ యూజ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇలా మిగిలిపోతూ ఉంటుంది కదండి, నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో అలా డైరెక్ట్గా పెడితే ఎండిపోయినట్లుగా అలానే ఉంటుంది కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ లెమన్ని ఇలా మనం యూజ్ చేసుకున్న లెమన్ని హాఫ్ని అలానే యూజ్ చేయకుండా ఉన్నటువంటి లెమన్ హాఫ్ని తీసుకుని ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ని వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 23, ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరిని ఈ విధంగా పంచదారలో పెట్టేసామనుకోండి, పంచదార తేమ లేకుండా నిమ్ముకోకుండా ఉంటుందండి, కొబ్బరి కూడా పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా ఇది లాస్ట్ టిప్ అండి. పచ్చిమిర్చి కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు ఇలా ఫింగర్స్ అయితే మంట వచ్చేస్తూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్పూన్కి ఈ విధంగా మనం ఇలా
ఫింగర్కి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా చక్కగా చాకుతో కట్ చేసామనుకోండి, పచ్చిమిర్చి కటింగ్ చేసుకున్నా కూడా మనకి చేతులు మంట రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.